కందుకూరు సంఘటన ముఖ్యంగా మనం గమనిస్తే నేను రెండో రోజే ఇష్యూ తాలూకు తీసుకుని మాట్లాడాను. అలా దాని మీద కులాలకు సంబంధించిన కాకుండా ఆ అమ్మాయికి న్యాయం చేయాలని, అలాగే ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వాలని కోరాం. ఆ రోజు ఏ రోజు వైసీపీ మాట్లాడిన పరిస్థితి లేదు. సో గమ్ముగా దాని గురించి డిస్కస్ చేయను. వైసీపీ ఈరోజు వాళ్ళ సోషల్ మీడియాలు, వాళ్ళ అకౌంట్లు, వాళ్ళ అనలిస్టులు మొత్తం కూడా ఒక కులాన్ని టార్గెట్గా చేసుకొని రాజకీయం చేస్తున్న పరిస్థితి. ఇది వైసీపీ తాలూకు చరిత్ర. ఎందుకంటే హిట్లర్ ఒకప్పుడు కూడా దేశంలో యూదుల్ని టార్గెట్గా చేసుకొని రెచ్చగొట్టి ఎలా అయితే దేశాధినేత అయ్యాడో అదే ఫార్ములా కేంద్రంలో బీజేపీ అప్లై చేస్తూ ఉంది. ఒక వర్గాన్ని నిత్యం రెచ్చగొట్టి మిగతా వర్గాలని పోగేసే విధానం వాళ్ళు చేస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అదే విధంగా ఒకే వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, అది కూడా 2019లో విపరీతంగా వెళ్ళిన పరిస్థితి. సో అలాగే 2019 నుంచి 24 వరకు అతను వెళ్ళిన విధానం కూడా అలాగే ఉంది. అలాగే 24లో కూడా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి. కాబట్టి అందుకే 11 సీట్లు వచ్చిన పరిస్థితి. దీన్ని రివ్యూ చేసుకొని ఒక నాయకుడిగా అన్ని కులాలను కలిసేలా ఉండాలి. ఇంకా చెప్పాలంటే కలిసే తత్వం అలవాటు చేయాలి. ఏమీ లేకుండా మళ్ళీ కందుకూరు ఇష్యూని కులాల కుంపటిగా మార్చడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మాట్లాడే మీ అనలిస్టులందరూ కూడా, మాట్లాడే మీ పార్టీ నాయకులు కూడా, వాళ్ళు కూడా ఒక ఆయన మళ్ళీ వైసీపీ నాయకుడు వచ్చే విధానం అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కందుకూరులో అంటే కందుకూరు కులతత్వం ఉన్న ప్రాంతం, అందుకే ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి మహేందర్ రెడ్డి ఎలా గెలిచాడు అంటే మీ పార్టీకి సంబంధించిన మహేందర్ రెడ్డి కందుకూరులో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఆ వర్గానికి, ఆయన ఎలా గెలిచాడు అనేది కానీ మీకు అర్థమైతే, కందుకూరు కులతత్వం లేని ప్రాంతం, వర్గాలు ఉన్న పార్టీల వారిగా మిమ్మల్ని అభిమానించిన ప్రాంతం కాబట్టి అది మీకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీ నాయకులకి చెప్పండి. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంటే భూసేకరణలో 2013 తొంగలో దొక్కి అడ్డగోలుగా భూములు ఇస్తున్న విధానం ముఖ్యంగా ఇండోసోర్లో చూసాం. అక్కడ మీ పాత్ర ఏంటో కూడా చూసాం. మీరు ఏం చేశారో, ఆ ఉద్యమాన్ని ఎలా నీరుగార్చారో, మీ ఏజెంట్లతో ఎలా కాజేశారు అనేది మేమంతా స్వయంగా చూసిన వాళ్ళని. అలాగే రాష్ట్ర అప్పుల తాలూకా మీరు మాట్లాడారు. ఎందుకంటే మీరు అప్పులు కుప్పగా చేసిన పరిస్థితి, వీళ్ళు దాన్ని డబల్ చేస్తున్న పరిస్థితి, మీరు మాట్లాడే పరిస్థితి లేదు. ఏది కూడా మీరు రాష్ట్రంలో సమస్య మీద మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. అసెంబ్లీకి వెళ్ళమని సీట్లు ఇస్తే భయం అసెంబ్లీకి వెళ్ళాలంటే. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కులాన్ని రెచ్చగొట్టే విధానం ఇవన్నీ కూడా తప్పుడు విధానం. ఎందుకంటే మీ పార్టీలో ఉన్న ఒక వర్గం, ముఖ్యంగా కమ్మ వర్గం అంతా కూడా లిబరల్స్, వాళ్ళందరూ కూడా కింద వర్గాలతో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా కాంగ్రెస్ భావజాలం ఉన్నవాళ్ళు, ఇంకా కమ్యూనిజం భావజాలం ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా నేను వాళ్ళతో కలిసిన విధానం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళంతా 40% మీకు ఓట్లు ఇవ్వబట్టే 2019లో అన్ని సీట్లు వచ్చాయి. అవన్నీ మర్చిపోయి నిరంతరం ఒక కులాన్ని టార్గెట్ చేయటం నీ రాజకీయ సమాధికి ఉపయోగపడుతుందని చెప్పదలుచుకుంటాను. నేను చెప్తుంది ఈ కుల అందరూ కూడా, ముఖ్యంగా కమ్మ కుల సోదరులందరూ కూడా మీరు ఆలోచించాల్సింది, నిరంతరం మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం రాజకీయాలు చేస్తున్న ఈ పరిస్థితులలో, అలాగే కూటమికి సంబంధించిన పవన్ కళ్యాణ్, జనసేన ఈ ఇష్యూను కులపరంగా రెచ్చగొట్టి వాళ్ళ డిమాండ్ నెరవేర్చుకోవాలన్న కోణంలో ఈ రెండు పార్టీలు ముఖ్యంగా కుల రాజకీయాలని రెచ్చగొడుతున్న ఈ పరిస్థితుల్లో నా దృష్టిలో రైతులు అంటే అందరూ రైతులే. కమ్మైనా, కాపైనా, రెడ్డైనా, యాదవ్ అయినా వీళ్ళందరూ కూడా శుద్ర కులాలకు సంబంధించిన రైతు మూలాలు ఉన్నప్పుడు కాబట్టి మనందరం కలిసి ఉంటేనే ఈ మాదిరిగా పథకాలు, ఈ మాదిరిగా నిర్లక్ష్యం మనతో ఉండే పరిస్థితి ఉంటే, మనం విడివిడిగా ఉంటే ఇంకా మనల్ని ఆడుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీని నుంచి బయటపడాలి. ముఖ్యంగా ఈ కులం గురించి మాట్లాడి ఈ పార్టీలన్నింటిని కూడా బంగాళాఖాతంలో పడేసేలా మీరందరూ కూడా పార్టీని వదిలి బయటికి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీగా మేము కోరుతున్నాం. ధన్యవాదాలు.